హాయ్ హలో వెల్కమ్ టు TV20. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో టీం అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి తెలుసు, ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో అందరూ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఇంట్లో కూర్చొని చేసే పని సింపుల్గా చెప్పాలంటే. సో బట్ నేను ట్రైలర్ చూస్తే ఇంట్లో అంటే లైక్ టెక్నికల్ రిలేటెడ్గా అనిపించలేదు నాకు. సో ఈ మూవీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి డైరెక్టర్ గారు? మీరు టీజర్ చూసారు కాబట్టి మీరే చెప్పాలి. లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్, అగ్రికల్చర్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా లైక్ అలా? అదే అండి, మీరు టీజర్ చూసినప్పుడు ఏంటంటే బేసికలీ మనం చెప్పింది ఏంటంటే ఒకప్పుడు పొలమే ఇల్లు, ఇల్లే పొలం. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, ఈ వర్డ్ అనేది మన వెస్టర్న్ వర్డ్ కాదు, మన ఇండియన్ వర్డ్ అనేది మనం బేసిక్గా దీంట్లో డిస్క్రైబ్ చేస్తాం. సో పాస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, ఒకప్పుడు పొలంలోనే ఇల్లు కట్టుకొని అక్కడే వర్క్ చేసుకొని అక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటిది కానీ తీసుకొచ్చి ఏం చేస్తామంటే ప్రజెంట్ ఇలా చేస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. బట్ ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యూచర్లో ఎలా చేయబోతున్నాం. సో ఈ టైమ్ లైన్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఒక అందమైన కాంటెంపరీ పాయింట్ లవ్ స్టోరీతో చెప్పిన కథ అన్నమాట బేసికలీ. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంది అండ్ లవ్ బేస్ ఉంది దీంట్లో. సో లాస్ట్లో అయితే రొమాన్స్ లోడెడ్ అని వచ్చింది. సో అంటే అక్కడ ఏమైపోయిందంటే ఒక అమ్మాయి, అసలు ఒక స్టేబిలిటీ లేని అమ్మాయితో ఒక హీరో పడే కష్టాలు అయితే నాకు కనిపించాయి. స్టెబిలిటీ లేని అమ్మాయి చెప్పలేము. ఓన్ డెసిషన్ లేకుండా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న అమ్మాయి. అంటే తను ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు ప్రేమిస్తే పోషించగలగాలి కదా. అవును. హీరో ఏమంటాడంటే, ప్రేమించగలిగిన నాకు నేను అంటే పోషించేవాడు ప్రేమిస్తాడో తెలియదు కానీ ప్రేమించేవాడైతే 100% పోషిస్తాడు అని అంట. అమ్మాయి నువ్వు డబ్బు లేకుండా ఎలా పోషిస్తావు అన్నాడు. దిస్ ఇస్ ది థింగ్ బిట్వీన్ దెమ్. అండ్ సో అందుకేనా మీరు అనేది ఒక 1 month నేను పోషిస్తాను అని ప్రూవ్ చేస్తాను అని చెప్పి ట్రైలర్లో వచ్చింది కదా. అండ్ అట్లాంటి రెస్పాన్సిబుల్ అమ్మాయినే కదా చేసుకోవాలనుకుంటారు. ఊరికే అసలు మనం మనం మోటివేట్ చేయాలి కదా. సో అలా పాజిటివ్గా తీసుకోవాలి. కానీ సో మీరు చెప్తుంటే ఇక్కడ అంత పాజిటివ్గా ఉంది, బట్ ట్రైలర్లో చూస్తుంటే ఈ అమ్మాయికి నమ్మకం లేదు, ట్రస్ట్ లేదు, అంటే ఈ అమ్మాయి కంటే ఒక డెసిషన్ లేదేమో అన్నట్లు కనిపించింది. అదేంటో తెలుసుకోవడానికి మీరు May 15th రోజు థియేటర్లో చూస్తే ఈ అమ్మాయి మంచిదా చెడ్డదా అసలు ఏంటి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది తెలుస్తుంది. డబ్బులు ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. మేబీ మన డైరెక్టర్ పిఓవి ఈయన పర్స్పెక్టివ్లో పెట్టినట్టు. ఓకే ఓకే. సో అంటే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంది కాబట్టి మూవీలో మీరు ఏదైనా బుక్స్ చూడడం కానీ లేదా ఫర్దర్గా అగ్రికల్చర్ గురించి తెలుసుకోవడం, రైతులు పడే కష్టాలు, అసలు వీళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తారు, ఇవన్నీ స్టడీ చేశారు. ఎందుకు మాకే పొలం ఉంది, మేము చేస్తున్నాం. నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సూపర్. మా నాన్నగారు ఒక గవర్నమెంట్లో పనిచేసేవారు. రిటైర్ అయిన తర్వాత ఆయన వ్యవసాయం చూసుకుంటున్నారు. మాకు కొత్త కదా, మేము పొద్దున్న లేస్తే హైదరాబాద్లో ఉంటే షూటింగ్ ఇక్కడ ఉంటే ఎలా ఉంటాం, అక్కడికి వెళ్తే ఇంకా పొద్దున్న లేస్తే మాస్ షర్ట్ ఏం అక్కర్లేదు, ప్యాడ్లు ఎత్తాలి మీరు, అది ఫ్రేమ్లు పెట్టడానికి బాగుంటుంది కానీ పని చేయాలి అక్కడ. మీరు ఏ షర్ట్ వేసుకుంటారన్న కాదు, ఏం పని చేస్తున్నారని ముఖ్యం. అదే నేను అనేది, ఇక్కడ మనం పాష్ గా తిరుగుతాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నలిగిపోయిన షర్ట్ వేసుకొని పంచ కట్టుకొని. అక్కడ కూడా నేను నైకీ అడిడాస్ వేసుకుని పని చేస్తాను. సూపర్. అయితే కంఫర్టబుల్ గా ఉంటది కదా వెదర్ కి. అంటే పొలంలో దిగి వర్క్ చేశారా మీరు? చేస్తాను. పొలంలో దిగి వర్క్ చేయడం అంటే ఇప్పుడు ఏం వర్క్ ఏంటన్నది, ఇప్పుడు కలుపు తీయడం అనుకోండి, ఒకళ్ళు చేసే పని కాదు, చాలా మంది చేస్తారు. ఇప్పుడు మోటార్ ఆన్ చేయడం ఎవరైనా వెళ్ళి చేసేయచ్చు. అది ఇప్పుడు నాతులు పెట్టేటప్పుడు చాలా మంది కావాలి. ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఫ్రూట్స్, గ్రీన్స్, మేము ఎక్కువ ఆకుకూరలు చేస్తూ ఉంటాం. ఆకుకూరలు ఏంటంటే డైలీ మార్కెట్కి వెళ్తాయి. సో దానికి మనం చేసేదే మనం. సో డిపెండింగ్ ఆన్ వాట్ వర్క్ ఇస్ దేర్, ఎవరున్నారు హెల్ప్. 1 man జాబ్ అయితే కాదు. ఇట్ టేక్స్ ఒక మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే వ్యవసాయం చేసి దాంట్లో కొంచెం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. అవును. సో అంటే మీరు ఇండస్ట్రీలోకి రావడమే ఇట్లా ఒక డిఫరెంట్ జోనర్ని పిక్ చేసుకున్నారు కదా, అగ్రికల్చర్ టైప్. ఎవరు చెప్పలేదా మీరు ఇలాంటి జోనర్తో వెళ్తున్నారు? లైక్ కొంతమంది ఏంటంటే లవ్ జోనర్ లేదా రొమాన్స్, యూత్కి రిలేటెడ్, జెన్జీస్కి రిలేటెడ్, ఇప్పుడు అట్రాక్ట్ అయ్యేలాగా ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో అలాంటివి తీసుకొని వస్తున్నారు. బట్ మీరు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళారు. ఎవరైనా చెప్పారా నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు చూసుకో అని చెప్పి? లేదండి, ఇది కంప్లీట్ అగ్రికల్చర్ సైడ్ అయితే కాదు. మేబీ అందుకే మీరు చూస్తే టీజర్ ఒకలాగా, ట్రైలర్ ఒకలా ఉంటుంది. బేసికలీ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండింగ్ ఉంది దీంట్లో. సో నేను ఇందా చెప్పినట్టు మీకు కాంటెంపరీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రతి ఒక్కరూ కోరిలేట్ చేసుకుంటారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే జంజీ ఉన్న మనం అంటున్నామో, ఇద్దరు లవర్స్ సినిమాకి వస్తే ఖచ్చితంగా వాళ్ళని చూసినట్టు ఉంటుంది సినిమా. సో అంతే తప్ప ఇది ఒక అగ్రికల్చర్ సైడ్ అనే కాదు, బట్ ఇది ప్రాపర్ కమర్షియల్ మూవీ. ఇప్పుడు మేము ఏంటంటే అగ్రికల్చర్ అనే టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద హీరోలు ఉన్న కమర్షియల్ సినిమాలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ ఒక ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ఏంటంటే అగ్రికల్చర్ ఒక ప్రాబ్లంలో నుంచి మనం ఎలా సొల్యూషన్ తీసుకొచ్చాం. అట్ ద సేమ్ టైం పైన అంతా షుగర్ కోటెడ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఒక ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది. సో అందుకే మనం పెట్టడం కూడా ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఫిల్మ్ అని పెట్టడానికి రీజన్ అది. సో అంటే బాగానే హార్డ్ వర్క్ చేసి ఉంటారు దీనికి బ్యాక్ సైడ్. సో జెన్జీ ఫ్రంట్ సైడ్ కూడా చేశారు, ఓకే. బట్ జెన్జీస్ కూడా రిలేటెడ్ అని చెప్పారు కదా. సో జెన్జీస్ నుంచి యాజ్ ఏ మీరు కూడా జెన్జీ, సో ఏం పిక్ చేసుకున్నారు వాళ్ళకి మైండ్ సెట్కి సెట్ అయ్యేటట్టు? ఇప్పుడు నా ఫేవరెట్ జనరేషన్ జెన్జీస్. ఓకే. ఎందుకంటే ముందు ఏంటంటే సొసైటీ కోసం చేయాలి అబ్బాయి చదువు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే నాకు చేయాలంటే నేను చేయను, నాకు చేయాలంటే నేను చేస్తాను, నాకు నచ్చింది వాట్ ఐ ఫీల్ ఇస్ గుడ్ అని ముందు పెట్టే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్న జనరేషన్ ఇస్ జెన్జీ. టిపికలీ ఒక తెలుగు కుర్రాడిది ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత ఎంఎస్కి వెళ్ళాలి, మంచి ప్యాకేజ్ తీసుకుంటే ప్యాకేజ్తో పాటు పెళ్లి చేసుకోవాలి, కారు ల్యాండ్ కట్టడం. దిస్ ఇస్ ఒక టెంప్లెట్గా ఉంటుంది కదా. దీన్ని బ్రేక్ చేసి నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పేది ఏం జెన్సీస్కే ఉన్నాయి. ముందు జనరేషన్ చేస్తే చెప్పి పోరా అని అంటారు. బట్ నౌ దే కెన్ చూస్ వాట్ టు డూ. దెర్ ఆర్ సో మెనీ మోర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇంటర్నెట్ కానీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజికల్ సపోర్ట్ అన్నీ ఉంది. కాబట్టి అట్లా ఒక జెన్జీ నేను చేయను, నేను వేరే కెరియర్ పాత్ పిక్ చేస్తానంటే వాడికి జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాని గురించి ఉంది. సో ఇట్స్ టిపికలీ ఎ జెన్జీ ఐడియా. అవునులేండి, ఈ రోజుల్లో చదువుకి తగ్గట్టు జాబ్స్ ఎవ్వరూ చేయడంలా కదా. ఏం లేదు, నాకు తెలిసి చాలామంది లాయర్స్, స్పోర్ట్స్ మెన్, ఇప్పుడు చాలా రీసెంట్గా చూశాను ఒక ఒలింపియన్, తను ఆన్లైన్లో ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ పెట్టుకుంది. ఎందుకని అడిగితే అవును స్పోర్ట్స్ మెన్ కన్నా ఓన్లీ ఫ్యాన్స్లో నేను సర్వైవ్ అవ్వాలి కదండి. నిన్న కూడా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ చెప్పాడు, నేను బ్యాడ్మింటన్ ఎందుకు ఆడుతున్నానో తెలియదు, వదిలేసి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది, ఇంత కష్టపడి తను నేషనల్స్ ఆడుతున్నాడు, ఓకేనా, తను డబ్బులు రావట్లేదు, బికాస్ హీ హాస్ టు ఫండ్ హిస్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్. దాని బదులు ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చేమో. సో టుడే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. మనం ఏం చదివాము, ఏం చేస్తున్నాం సంబంధం లేదు. ఏది చేసినా హౌ వీ డూ ఇట్, ఎంత బాగా మనం దాన్ని ప్రెజెంట్ చేసాము దాన్ని బట్టి ఉంది కదా. సో దానికి రిలేటెడ్. అండ్ జెన్జీస్ వర్సెస్ బూమర్స్ అనొచ్చు. ఇక్కడ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఒక టిపికల్ బూమర్ అనమాట. నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ప్రతి సో అవును, మీరు మనీ అడిగినా కూడా నాకెవరు హామీ మనీకి అని అంటారు. ఈ రోజులో అయితే మనీ అడగగానే తీసుకో ఎందుకని అంటారు. బట్ నాకు అక్కడ ఫాదర్ క్యారెక్టర్ ఏంటప్పో కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకెవరు హామీ ఏంటి అంటే కొడుకు దగ్గరే అట్లా. కరెక్టే కదా, ఇప్పుడు ఫాదర్ చెప్పేది కూడా కరెక్టే. వీళ్ళు ఈ జెన్జీస్ దగ్గర ఉన్న ఈ ప్లస్ లాగా మైనస్ ఏంటంటే రోజు కోట్ చేస్తానంటారు. ఈరోజు నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా, రేపు నేను వర్కౌట్ ట్రైనర్ అవుతా, నెక్స్ట్ మంత్ ఏదో ఇంకోటి ఏదో అవుతా. సో పేరెంట్స్ కూడా డౌట్, రోజు కోట్ చెప్తాడు ఏదో అవుతాడు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రాబ్లం. సో ఈ జెన్జీస్ అండ్ బూమర్స్ మధ్యలో జరిగే ఈ క్యూట్ ఫ్యామిలీ డ్రామా గురించి. సో నాకు తెలిసి ఈ టైటిల్ మీకు ప్రొడ్యూసర్ గారు చెప్పుంటారు. అంటే ఆయన యాక్చువల్లీ ఆయన చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ ముందు నుంచి మేము ఫస్ట్ ఈ చిక్కడపల్లి దగ్గర మైల్ ఉండేది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఒక కిరాణా కొట్టు ఉండేది అనమాట. ఆ కిరాణా కొట్టు క్యూట్గా ఫ్రంట్ ఉండేది, పక్కనే ఒక చిన్న స్టెప్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది. వాళ్ళ ఇంట్లో నుంచి తను ఆ కిరాణా కొట్టు మేము వచ్చి పిలిస్తే తను లోపల నుంచి వచ్చేవాడు, వచ్చి చేసి వెళ్ళేవాడు. అది వర్క్ ఫ్రమ్ హోమే, ఆయన ఇంట్లోనే ఉంటాడు, వర్క్ చేసుకుంటాడు, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఆ కల్చర్ మళ్ళీ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కదా. సో బట్ మా డైరెక్టర్ మధుదీప్ గారు అండ్ ఈవెన్ ఐ ఆల్సో బిలీవ్ ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఆ కల్చర్ వస్తుంది. మనం ఒక చోట నుంచి వెళ్ళి వర్క్ చేసుకుంటాం, ఉన్న చోట వర్క్ ఎలా చేసుకోవచ్చు అని ఒక కల్చర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎక్కడో ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేదని తెలుస్తుంది. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో కూర్చొని కిరాణా కొట్టు పెట్టుకొని చేసే వాళ్ళది కూడా వర్క్ ఫ్రమ్ హోమే అనేది అర్థమైంది. సో సార్ మీరు ఐటీ నుంచి ప్రొడక్షన్లోకి దిగడానికి రీజన్ ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ మీన్ టు రైటింగ్ అండాలండి. యాక్చువల్లీ నేషనల్ వైడ్ స్క్రిప్ట్ రైటింగ్ కాంపిటీషన్లో కూడా ఐ గాట్ సమ్ ప్రైజ్ ఫ్రమ్ రాజమౌళి గారు అండ్ ఈవెన్ చిరంజీవి గారి దగ్గర కూడా ప్రైజ్ తీసుకున్నాను. సో ఇంకా చిన్నప్పటి నుంచి ఐ మీన్ టు దిస్. ఇంకా ఐ ఆల్సో లైక్
అనమాట. అటువైపు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇటువైపు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో అంటే టెక్నాలజీ మీరు ఆయన టెక్ ఎక్కువ అని అనుకోరు. అలా చెప్పారు. టెక్నాలజీ. సో కాబట్టి రెండు ఇష్టమైనవే కాబట్టి ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్. ఓకే, సో ఆ ప్రక్రియలోనే ఐ జస్ట్ డిడ్ నాట్ గో ఇన్ టు డైరెక్షన్ బికాస్ ప్రొడ్యూసర్ అనుకోండి ఐ గెట్ ఛాన్స్ టు వర్క్ ఆన్ మోర్ ప్రాజెక్ట్స్ అండ్ కంప్లీట్ అది వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ డైరెక్టర్ ఇస్ కైండ్ ఆఫ్ మోర్ మదర్ కేర్. ఖచ్చితంగా దాని మీదనే ఉండాలి, చేసుకోవాలి. ఇది అట్లీస్ట్ దిస్ కుడ్ బి ప్రొడ్యూసర్ కెన్ బి ఏ ఫాదర్ కేర్. నేను ఎక్స్టర్నల్ ఎక్కువ సపోర్ట్ ఇచ్చి అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. దట్స్ హౌ మై జర్నీ ఇస్ గోయింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్టిల్ నౌ మీరు ఐటీలో వర్క్ చేస్తారు? యా, ఐ యామ్ ఇంటూ ఐటీ. yes. సూపర్ అండి. ఐ లవ్ దట్ యాజ్ వెల్. సేమ్. సో అంటే నార్మల్గా ప్రొడక్షన్ అంటే మనం ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఫినాన్షియల్లీ సపోర్ట్ ఎవరొక్కరు ఉండాలి అండ్ చెప్తూ ఉండాలి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అనేది. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? వెంటనే చూపించేసారు ఇలా. ఓకే, ప్రొడక్షన్ పరంగా అంటే హీ వాజ్ మోర్ కైండ్ ఆఫ్ ఎందుకులేండి వీళ్ళని అదే నేను చెప్తున్నాను కదా, ఐ వాజ్ మోర్ నీకు కావాలి కదా తీసుకో, ఈ క్యారెక్టర్ కావాలంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, ఐ కెన్ యూజ్ మై స్ట్రెంగ్స్ టు గెట్ యూ ద బెస్ట్ అనేది నేను అంటున్నా. ఇక్కడ అవసరం లేదు అరవింద్, తగ్గించుకుందాం. ఆయన కొంచెం ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, ఆయనకు కావాల్సిన ఒక డైరెక్షన్ టీం కింద నేను ఉన్నాను. ఓకే, ఇక్కడ ప్రిపేర్. బట్ నార్మల్గా అయితే డైరెక్షన్ అని అంటే నాకు ఆ పలానా పర్సనే కావాలి, డెఫినెట్గా నాకు ఈ లొకేషనే కావాలి అని అంటూ ఉంటారు. బట్ ఇంతలా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు మీరు ఒకవేళ పెడతానన్నా కూడా వద్దు, అంత అవసరం లేదని చెప్పేవాళ్ళు. అంటే ఆయన కావాల్సిన క్యారెక్టర్కి ఇదిగానే ఉంటారండి. దాంట్లో ఇంకొంచెం నా స్కిల్స్ని యూస్ చేసి ఇంకొంచెం పాపులర్ క్యాండిడేట్ని తేవడానికి నేను ట్రై చేసేవాడిని. తెచ్చారుగా ఆల్రెడీ వైవా హర్ష గారు అలానే సుదర్శన్ గారు, గున్ను సుదర్శన్ గారు. ఈ మధ్య సుదర్శన్ గారు టైమింగ్ చాలా బాగుంటుంది, ముందు నుంచి బాగుంటది అని అనుకుంటున్నా. ప్రీవియస్ నైట్ నేను ఒక మూవీ చూసాను, నాకు సూపర్ గా నచ్చింది అనమాట ఆయన పర్ఫార్మెన్స్. సో నెల్లూరు అతను కదా, మాది కూడా నెల్లూరే. లేదు నాకు నిజంగానే నచ్చింది. రాజ్ కుమార్ కస్టడీ కూడా సినిమాలో బాగా చేశారని విన్నా. ఇద్దరు కాంబినేషన్ బాగుంటుందని. సో ఈ మూవీలో ఎలా ఉండబోతుంది ఈయన పర్ఫార్మెన్స్? ఈ మూవీలో కూడా హీస్ త్రూ అవుట్ దేర్ అండి. దానికి ఇక్కడ వేరే బ్రెయిన్ అటాచ్ అవుతుంది, ఏలూరు బ్రెయిన్. ఓకే, నెల్లూరుకు ఏలూరు బ్రెయిన్ అటాచ్ అయినప్పుడు ఈ కొత్త క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని మీరు థియేటర్లో చూస్తారు. ఆ ఎట్కారం కూడా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ ఉంటది. ఇందులో ఎలాంటి పంచెస్ చేస్తాడో చూద్దామని చెప్పి. జాకీ అనే క్యారెక్టర్ మంచి బ్రాండ్ నేమ్. ఓకే, చేశాడు. ఆయనకి సినిమాలో ఒక వైఫ్ ఉంటుంది. చూడండి మీరు, యూ వాచ్ ద ఫిల్మ్. ఆయన పోర్షన్స్ చాలా బాగా వచ్చాయి అండ్ హర్ష కూడా చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళు మాత్రమే కాకుండా మన ఎల్లమ్మ డైరెక్టర్ లక్కీలీ మాకు వేణు దొరికారు, మేము ఒక 2 days చేసాం ఆయనతో. అండ్ శివాజీ రాజా గారు, హర్షవర్ధన్ గారు, హ్యూజ్ స్టార్ కాస్ట్. అండ్ హీరోయిన్ గారి గురించి కూడా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం పాపం ప్రతాప్లో చేశారు కదా, సో ఇది ఫస్ట్ మూవీ అని చెప్పారు. ఇది ముందు స్టార్ట్ అయింది, పాపం ప్రతాప్ ఫస్ట్ రిలీజ్ అయింది. 1 month అయింది రిలీజ్. అంతే, 1 month అయింది. సో ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఆల్రెడీ నేను చూసాను ట్రైలర్లో, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పి. సో యాక్టింగ్ పరంగా కానీ చాలా బాగా చేశారు. తను యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్, షీఈ్ అన్ అప్కమింగ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేస్తున్నారు. షీఈ్ డూయింగ్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఒక టిపికల్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు ఇది, వచ్చాము నవ్వామని కాకుండా దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయని, మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో అన్నట్టు క్యారెక్టర్ ఇది. ఓకే, ట్రైలర్ చూడగానే అర్థమైంది మస్తు షేడ్స్ ఉన్నాయని చెప్పి. షీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండి. మోర్ దెన్ all of this, maybe trailer lo we could have showed from his perspective or point of view. So women, being a woman, she also have very strong character in this film. So kachithanga it will be definitely helpful for her anadaithe mem kuda believe. She was the best fit for that character. సూపర్. సో డైరెక్టర్ గారు, మీరు రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఈ మూవీలో ఇంప్లిమెంట్ చేశారా? చాలా ఉన్నాయి. కాదు, అంటే చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్తే బయటికి వెళ్ళిన తర్వాత అడగండి. బట్ నేను చాలా మందిని చూసాను. అసలు వాళ్ళు మీరు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఈ సినిమాలో
కనపడుతుంది, డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అందరూ అలా అయిపోయారండి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ షూస్ కొనుక్కోవాలి, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని మన ఇప్పుడు మనం చూస్తున్నాము వాళ్ళు ఎదురు 2 లక్షలు షూస్ వేసుకుని ఎక్కడో నించుని ఉన్నారు. ఏంటంటే వీ డోంట్ నో దేర్ రియాలిటీ, అసలు వాళ్ళు కొన్నారా వాళ్ళదా కాదని కూడా మనకు తెలియదు అవును కదా. సో అది చూసి టెంప్ట్ అయిపోయి అట్లాంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూడా చాలా ఇప్పుడు దే వాంట్ టు వేరే లైఫ్, బిగ్గర్ లైఫ్ అని రియాలిటీ వదిలేస్తున్నారు కదా. సో దాని మీద కూడా ఒక మంచి ఇది రాశారు. బ్యూటిఫుల్ ఐడియాలజీ ఉందండి. బట్ ఐడియాలజీని కూడా ఏంటంటే ప్రాక్టికల్ అనేది ఎప్పుడూ ఉంది, ఇవాళే కాదు, మన పాత తరంలో కూడా ప్రాక్టికల్గా ఉండే ఉమెన్ ఉన్నారు. బట్ ఇవాళ ఉన్న శిక్షణ ఏమైందంటే ప్రాక్టికాలిటీకి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో అలాంటి క్యారెక్టర్తో అసలు ఒక హీరో క్యారెక్టర్ కనుక ఫైట్ చేస్తే ఇద్దరు నేను తగ్గనంటే కలిసి ఉండలేరు, విడిపోయి ఉండలేరు. సో హీరోయిన్ ఏమో టూ ప్రాక్టికల్, హీరో ఏమో టూ లాఫ్టీ, ఏదో కళలు ఆకాశం జరగని విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ ఏమో టూ ప్రాక్టికల్. వీళ్ళిద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది సినిమా May 15th చూడాలి. అండ్ ఐ లైక్ యువర్ క్లారిటీ. థ్యాంక్ యూ. అంటే ఇద్దరు నిజాయితీ పరులు. ఓకే, అయితే సినిమా కూడా నిజాయితీగా చూడాలి. ఈ మాట నిజాయితీగా చెప్పాలి మీరు. సో ఇక్కడ నాకు ఒక స్పెషల్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. పర్సన్ అని చెప్పకూడదు, అదొక మిషన్. అందరు అడిగారు చికిత, నాకు ఆ నేమ్ బాగా నచ్చింది. అదొక క్యూట్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది దాన్ని, నాట్ వెరీ బిగ్, స్మాల్. ఇది ఒక ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇలా ఉండొచ్చు. నాకు మంచి ఇమాజినేషన్ బాగా చేశారు మీరు. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ మీకు అర్థం. రోబోనే కదా? రోబో ఇట్స్ అన్ అగ్రికల్చర్ రోబో, రైతు రోబో. అంటే మూవీలో రోబోనే పెట్టారా లేకపోతే రోబో డ్రెస్ చేశారా మనిషికి? గుడ్ క్వశ్చన్. మీరు చూద్దరు కానీ సినిమా చూసి మీరు చెప్పండి చూడడానికి ఎలా ఉందో. See, we have an IT person. ఓకేనా, మేము ఒక రోబోని తెచ్చిపెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మేము రీసెంట్లీ మేము ఒక ట్రైలర్ లాంచ్ చేసాం. అక్కడ ఒక రియల్ రోబో తీసుకొచ్చాం. మీరు చూసారు లేదో? చూస్తారా? మరి రియల్ రోబోని చూసి ఎలా అడుగుతారు అది మనిషా రోబోనా? అది రోబోనే. మరి ఏమంటే ఒక ట్రైలర్ లాంచ్ తీసుకొచ్చాం, ఇక్కడ చూడండి ఎరగదీస్తున్నా రోబో. పోనీ చికిత అనే పేరు ఎక్కడి నుంచి పిక్ చేసుకొని పెట్టారు? చికిత అనేది మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ లో నుంచి పిక్ చేశారు కదా? నో డౌట్ దాంట్లో అండి. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ మీకు హీరో గారు, లైక్ చాలా మంది మిమ్మల్ని బయట రామ్లా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. లైక్ కొంచెం అలానే ఉంటారు మీరు. సో దానివల్ల మీకు ఇండస్ట్రీలో ప్లస్ అయిందా మైనస్ అయిందా ఏంటి? నేను యాక్చువల్లీ కరెక్టే మీరు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ 2 నేనే చెప్పాను, ఇలా చెప్తున్నారు కాబట్టి వేరే వేరే జానర్స్ చేస్తున్నా అని. నేను ఏది నెగిటివ్గా చూడనండి. నా మైండ్ సెట్ ఎప్పుడు ఒక ఆబ్స్టకల్ని నేను ఆపర్చునిటీగానే చూస్తాను. మనకు ఏదో ఒకటి వచ్చింది, దాంట్లో ఏదో అవకాశం ఉంటుంది. లక్కీలీ రామ్ గారు సక్సెస్ఫుల్ హీరో, బాగుంటారు. సో కంపారిజన్ ఇస్ గుడ్. డెఫినెట్గా వచ్చిన కొత్తలో చాలా ఉండేది. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే మనం ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేది ఏంటంటే మీరు వెర్స్టైల్ మూవీస్ చేస్తున్నారు, సినిమాకి జానర్ లేదు. ఓవర్ నైట్ తెచ్చుకోలేక ఒక 10 years పట్టింది నాకు టు రీడూ ద ఐడెంటిటీ. సో ఇప్పుడు బియాండ్ దట్ అది మోర్ ఇంపార్టెంట్గా అయిపోయింది. సో దట్ వే చెప్తారు అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. మంచి మనకి ఏముంది అసలు, ఏం తక్కువ చెప్పండి. అంతే కదా. నేను ఇన్ఫ్యాక్ట్ దేవదాస్ స్కూల్ ఐ థింక్ నేను 10th ఇంటర్ అప్పుడు చదువుతున్నప్పుడు చూసా దేవదాస్ సినిమా. చూసి అసలు ఆయన నాంచాక గీంచాక అసలు ఎవరు ఉన్నాడు అనుకున్నాను. ఇప్పుడు ఆయనతో మిమ్మల్ని పోలిస్తున్నారు. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంటే కదా. సో నెక్స్ట్ జోనర్స్ ఎలాంటివి పిక్ చేసుకోవాలనుకుంటున్నారు డిఫరెంట్ కాకుండా? నాకు ఒక జోనర్లో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఏది? సైకో. లైక్ అంటే సైకో నాకు కూడా చాలా ఇష్టం అలా చెయ్యాలని. నవమన్మధులో కొంచెం చిన్న పోర్షన్ మాత్రం అలా ఉంటుంది, జస్ట్ కొద్దిగా అలా టచ్ వెళ్ళిపోతారు అంతే. నేను చూస్తున్నా వాళ్ళు ఎవరినో తీసుకొస్తావా. లైక్ అంటే సాఫ్ట్ గా ఉన్న పర్సన్ లోపల ఎంత సైకో తత్వం ఉంటది అనేది మీరు చేస్తే బాగుంటది అనిపిస్తుంది. కరెక్ట్. రైటర్స్ చూడండి అసలు చూసి ఇవ్వండి అండి, కొంచెం బాగున్నారు క్యూట్ గా. సో డెఫినెట్లీ వెన్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ లైన్అప్స్ ఉన్నాయా ఏమన్నా మూవీస్? ఉంది. ఐ హావ్ ఎ ఫిల్మ్, ఒక 3 films షూట్ చేస్తున్నాను. 3-4 films ఉన్నాయి. హ్యావ్ ఎ గుడ్ లైన్అప్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫస్ట్ May 15th వస్తే ఇంకా
నాకు ఈ ఫిల్మ్ కొంచెం క్లోజర్ టు హార్ట్ అండి, ఎందుకంటే రిలేటివ్లీ కొత్త ప్రొడ్యూసర్స్. నాకు ముందు నుంచి మధుదీప్ గారితో, డైరెక్టర్ గారితో ఒక రిలేషన్షిప్ ఉండేది. మేము ఒక ఫస్ట్ క్రికెట్ బేస్ సినిమా చేద్దాం అనుకున్నాం, ఓకే. అప్పుడు కుదరలేదు. అండ్ దెన్ మళ్ళీ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్. అండ్ నేను పర్సనల్గా కూడా నా పర్సనల్ లైఫ్లో అగ్రికల్చర్ చేయడం వల్ల నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఈ సబ్జెక్ట్ మీద, రైట్? చాలా మందికి తెలియాలి, బట్ బోరింగ్ ఉండకూడదు, ఎంటర్టైనింగ్గా చూస్తూ వాళ్ళు ఇదేంటో అర్థం చేసుకోవాలి. సో లొకేషన్స్ అన్ని ఎక్కడ చేశారండి? మోస్ట్లీ హైదరాబాద్ చుట్టుపక్కలే చేసామండి. ఓకే. ఒక అపార్ట్మెంట్ బండ్లగూడ జాగర్లో కొద్దిగా ఎక్కువ రోజులే చేసాం, కొంచెం రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా చేసాం. సో ఎవ్రీథింగ్ నియర్ హైదరాబాద్ సరౌండింగ్స్ అంతే. సో మీరు నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లైక్ ఇలానే డిఫరెంట్గా తీసుకొస్తారా, లేకపోతే రొమాంటిక్ లైక్ లవ్ రిలేటెడ్ ఏమన్నా మూవీస్? రిజల్ట్ మీద ఆధారపడుతుంది. అదేంటి అది? ఎంత ఆనెస్ట్గా చెప్పారు. అవును, ఇప్పుడు పెద్ద బడ్జెట్ వచ్చింది అనుకోండి, దాని తగిన సినిమా చేస్తారు, దాని తగిన సినిమా చేస్తారు. ఇన్ని రోజుల నుంచి ఆకలితో ఉంది పులి కదా, ఒక్కసారిగా మనం అడవిలోకి వదిలేస్తే అది ఏం చేయబోతుందో చూడాలి. కానీ సస్పెన్స్ తర్వాత కానీ చూడండి. ఆయన ఏ జానర్ ఏ సినిమా చేసినా మేమిద్దరం కలిసి చేస్తాం. సూపర్, క్లారిటీ ఉన్నారు. ఆ విషయంలో క్లారిటీ ఉన్నది. ఓకే, సో నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. యా, షూర్. సో ఇది మీ ముగ్గురికి సేమ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, వియర్డ్ మూమెంట్ ఒకటి చెప్పాలి. ఏంటి ముగ్గురు ఇదిగో ఇది ఒక weird ఇది ఒక అట్లా కాదు, మీరు నార్మల్గా చెప్పాలి, ఇది కాదు. ఎవరైనా చెప్పాలా? ఎవరైనా చెప్పండి. వియర్డ్ మూమెంట్ అంటారండి. డెఫినెట్లీ ఇప్పుడు ఈ మూవీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత టెక్నికల్ సైడ్ నుంచి డైరెక్షన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు నాకు వచ్చిన రియాక్షన్స్ డెఫినెట్లీ. మీకు? నాకు ఎవ్రీడే ఏదో ఒక weird మూమెంట్ ఉంటుంది. ఓకే. నన్ను ప్రతిసారి మీరు రామ్లో ఉంటారని చెప్పినప్పుడల్లా weird మూమెంటే. ఓకే, ఆ మూమెంట్ ఇప్పుడే జస్ట్ జరిగింది. రోజు జరుగుతుంది. మీకండి? పాస్ పాసా? ఓకే ఓకే ఓకే, ఫర్ ద ఫన్. ఓకే, చెప్తారా ఆన్సర్ అయితే? పాస్ చేసాం. పాస్ చేసేసారా? ఓకే, డన్. హౌ మెనీ బ్రేకప్స్? దీని ఫస్ట్ మీరే చెప్పాలి ఆన్సర్. ముగ్గురికి పెళ్ళి అయ్యాయి, సరే? పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు నుంచి మా హీరోయిన్ వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్లు చాలా ఎంజాయ్ చేస్తుంది. లేదు, నాకు మీ ఆన్సర్ కావాలి. నాకు 0 బ్రేకప్స్. మీరు రామ్లా ఉంటారు, మీకు 0 బ్రేకప్స్. అందుకే జీరో బ్రేకప్స్. ఓకే, నమ్మాను. ఫస్ట్ క్రష్ డెఫినెట్లీ సౌందర్య గారు. నగ్మా గారు. మీకు? విద్యాబాల్. సెట్లో బోర్ కొట్టినప్పుడు ఫస్ట్ చేసే వర్క్ ఏంటి, పని ఏంటి? బోర్ కొడితే నిద్రపోతారా మీరు? మరి పని లేదు, ఏం చేయడానికి ఏం లేదు, పడుకుంటుంది. మీరండి? అసలు ప్లాన్ అసలు బోరే కొట్టదు. సినిమా ఉండదు నెక్స్ట్ పొద్దున్నుంచి రాత్రి సెట్ లో చూసుకుంటూ ఉంటారు. ఛాన్స్ ఉంటుందండి మాకి. ఛాన్స్ ఉండదులేండి, బట్ పోనీ ఐటీలో వర్క్ చేసేటప్పుడు బోర్ కొడితే ఏం చేస్తారు? కంపల్సరీ ఐటీ వర్క్ లో బోర్ కొట్టింది కొన్నిసార్లు, చెప్పాలి. లేదండి, నేను లవ్ చేయకుండా ఇది చేయను. సో రొమాంటిక్ ప్రొడ్యూసర్. ఇంటెలిజెంట్ కూడా. ఓకే, చిన్నప్పుడు భయపడుతూ చెప్పిన అబద్ధం ఇంట్లో. చిన్నప్పుడా? ఎగ్జామ్ బాగా రాసా. సూపర్. అసలు నేను భయపడుతూ చెప్పిన అబద్ధం అండి, మేబీ ఇంట్లో ఏదో పగలగొట్టినట్టున్నాను. మా నాన్న అంటే ఆయన నన్ను ఏమన్నారు కానీ ఇలా అంటే కొంచెం వణికిపోయాను అనమాట. సో అది చెప్పడానికి పగలగొట్టలేదు అని చెప్పాను. మళ్ళీ తర్వాత అంటే మా అమ్మకి చెప్పాను, మా నాన్న దగ్గర మాత్రం పగలగొట్టలేదు అని చెప్పాను. మీరండి? సినిమా థియేటర్కి వెళ్ళి వెళ్ళలేదని చెప్పడం. థియేటర్కి వెళ్ళి వెళ్ళలేదని చెప్పడం, సూపర్. ఓకే, ఈ మూవీకి హ్యాష్ ట్యాగ్ ఇస్తే ఏమి ఇస్తారు? ఈ మూవీకా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చెప్పచ్చా? #love, #Gen Z వర్సెస్ #boomer, #agriculture, #bring back nature, #community living, #friends, #fun,
డిపార్ట్మెంటల్ స్టోర్, ఓకే, డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా. అమ్మ నాన్న కామెడీ, ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమ్మర్ బ్లాక్ బస్టర్. సో కాపీ పేస్ట్ యా. అంతేనా? హ్యాష్ట్యాగ్ పక్కా తెలుగు ఫిలిం. పక్కా తెలుగు ఫిలిం. ఓకే, లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి మీ ఫోన్లో చూపించాలి? లాస్ట్ గూగుల్ సెర్చ్ గూగుల్ మానేసామండి. చూపించాలి, మీరు ఏదైనా చెప్పేస్తారు. ఫోన్ ఆనంద్ ఫోన్ ఐఫోన్ చూపించింది నేను చెప్పేస్తా. విల్ విజయ్ బికమ్ సీఎం? చూద్దాం. నేను చేశాను. మీరు కూడా లేటెస్ట్ స్టేటస్ ఆఫ్ విజయ్ బికమింగ్ సీఎం. ఐ థింక్ అప్డేట్లో ఉన్నారు మీరు. రాహుకాలం టుడే. రాహుకాలం ఎందుకండి? రాహుకాలం చూసి ఏం చేద్దామని? వీలైనంత వరకు ఇప్పుడు ఏవేవో వస్తున్నాయి కదండి డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ పోయి ఆ టైంలో ఎందుకు చేయాలని ప్రొడ్యూసర్ అనిపించుకున్నారండి మీరు. నిన్న స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ అని గురువారం కదా సాయిబాబా. మరి ఇంకెవరిని ఎండ్ దేవుడే కదా మనం నమ్మేది. సాయిబాబా, ఆ సాయిబాబా ఆశీస్సులతో May 15th మీ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఐ విష్ అనమాట. సో మీరు పబ్లిక్కి థియేటర్కి వచ్చి మీ మూవీ చూడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా May 15th వచ్చే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఈ హాట్ సమ్మర్లో ఒక కూల్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో పాటు ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ డ్రామా అది. డెఫినెట్గా కిడ్స్, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరితో వెళ్ళి చూసే సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీరు ఎంజాయ్ 2 hours బాగా నవ్వుకుంటూ ఒక చిన్న మెసేజ్తో పాటు ఇంటికి వెళ్తారు. ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు థియేటర్లో చూస్తేనే మా లాంటి సినిమాలు బాగా ఆడతాయి, మేము ఇంకా మంచి సినిమాలు తీసుకుని రావచ్చు. మళ్ళీ మీరు మమ్మల్ని అడిగితే మేమేం చేయలేము. ప్లీజ్ డూ గో వాచ్ ఇన్ థియేటర్స్. థియేటర్లో వెళ్ళి చూడండి. సో చూసారు కదా, అదనమాట ఇవాళ చిట్చాట్ అనమాట. సో May 15th అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని చూసి మీలో ఎంతమంది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నారో ట్యాగ్ చేయండి మూవీకి. అండ్ థ్యాంక్ యూ.